ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ. ఈరోజు చూశాను నేను రీసర్వే జరిగిన గ్రామాల్లో జగనన్న రాసినటువంటి సర్వే రాళ్ళు బాటినటువంటి సర్వే రాళ్ళకి ఆ జగనన్న పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని చెరిపే విధంగా ఈ రోజున ప్రభుత్వం మళ్ళీ ఒక జీవో తీసుకుని వచ్చేసి వాటిని చెరిపేస్తుంది. ఈ రోజున టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని తెలియచేస్తున్నారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారే చేసి ఆ సర్వే రాళ్ళు పెట్టడమే దారుణం. అసలు అవసరం లేదు సర్వే రాళ్ళు. అటువంటి సర్వే రాళ్ళు పెట్టేసి ఆయన ప్రజాధనాన్ని దుర్యోగం చేస్తే ఎక్కడో భూమి లోతులు అంత లోతులు ఉండే రాళ్లకు ఉన్నటువంటి ముద్రల్ని మళ్ళీ చెరపడానికి మీరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటే దీన్ని ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది. అవసరం లేదు. ఎక్కడో భూమిలో ఉండే రాళ్ళు అవి ఉంటాయా? మా రైతులు చాలా తెలియకల్లోళ్ళు అదే రాయి తీసుకొచ్చి మా బెర్ర గుంజకబాదు కూర్చొని తీసుకుని వస్తారు. లేకపోతే మేము వ్యవసాయం చేసేటప్పుడు అడ్డ మీదకి బాగుంటుంది ఈ రాయని చెప్పి స్పీకర్ అన్నీ పెట్టుకుంటారు. లేకపోతే ట్రాక్టర్ తోలేటప్పుడు ఆ మూల ఈ మూల తగిలి ఆ రాళ్ళు వేసిపోతాయి. రాళ్ళు అక్కడ పొలాల్లో ఉండవు. అవి బాతిని ఇంత లోతులో మూడు రాయిని జాన బాతారు, జాన పైకి ఉంది. ఆ రాయి ఉండదు గట్ల మీద. దానికి మళ్ళీ మీరు ఆ ముద్రలు చెరిపేయడానికి ప్రజాధనం అసలే రాష్ట్రం అతలాకుతలం అవుతుంది అంధకారంలో. మళ్ళీ ఇంకొంత ప్రజాధనాన్ని దాని మీద వెచ్చించేసి దుర్వినియోగం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతిని ఆపాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అలానే రీసర్వే ఖచ్చితంగా చేయండి, కానీ సర్వే రాళ్ళు అనే పథకాన్ని తీసేయండి. సర్వే రాళ్ళు అసలు అవసరం లేదు మాకు. మా పొలాల గట్ల మీద రాళ్ళు ఉన్నాయి. మా రాళ్ళు మేము తెచ్చుకోగలం. మా గ్రామాల్లో మాకు కావాల్సిన రాళ్ళు ఉన్నాయి. మీరు హద్దులు మాత్రమే చూపించండి. దానికి సంబంధించిన రాళ్ళు బాతుకునే బాధ్యత రైతులుగా మేము తీసుకుంటాం. దానికోసం మళ్ళీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మా కొంపల్లోనే సరే గ్రానైట్ రాళ్ళు లేవు, కానీ మా పొలాల గట్లకు గ్రానైట్ రాళ్ళు కావాలని మేము అడగట్లేదు. మాకు అవసరం కూడా లేదు. కాబట్టి ఈ రాళ్ళు సర్వే రాళ్ళు విధానాన్ని పూర్తిగా రద్దు చేసి కేవలం సర్వే చేసి వదిలేయండి. రైతులకి హద్దు చూపించండి. ఆ హద్దుల్లో రైతులే రాళ్ళు తెచ్చుకుని బాదుకుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి విధానాన్ని కొత్తగా తీసుకుని వచ్చేసి ఆ తుగ్లక్ గారు చేసిన పరిపాలనని మళ్ళీ మీరు కూడా చేయొద్దని చెప్పేసి ఆయన బాతిన రాళ్ళని అలానే వదిలేయండి. కొత్తగా తీసుకునే రాళ్ళు అనేది ఎక్కడ తీసుకోకుండా ఆ ఉన్న రాళ్ళు ముద్రలు ఉంటే ఉండేయండి. ఆ ముద్రలను చూసే ప్రజల్లో మార్పు వస్తుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో చాలా మొహాలకు ముద్రలు వేశారు. మా గడపలకు కూడా వేశారు స్టిక్కర్లు. మా మొఖాలకు తక్కువే కానీ ప్రతి గ్రామంలో ప్రతి పథకంలో ఆయన ముద్ర కనిపించింది. అయినా మరి ప్రజలు ఓట్లేదు కదా, 24లో ఓడిచ్చారు కదా తుక్కుగా. ఆ విషయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కూడా గుర్తు పెట్టుకోండి. ముద్రలు పేర్లు అనేది ప్రామాణికం కాదు. ప్రజలకు జరిగే మంచినే ప్రజలు గమనిస్తుంటారు తప్పితే ఇలా ఉన్న పేర్లు చెరపడానికి మళ్ళీ మీరు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పేసి వేడుకుంటూ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయం మీద కొంచెం ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ప్రజాధనాన్ని కాపాడాలని, అలానే ఎవరైతే సలహాదారులు ఉన్నారో సీఎం గారికి ఇటువంటి పనికిమాలిన సలహాలు ఇచ్చే వాళ్ళ సలహాదారులు కూడా కొంచెం ఆలోచన చేయండి. ప్రభుత్వం 10 కాలాల పాటు నిలబడాలన్నా, ప్రజలకు మంచి జరగాలన్నా మంచి నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే వ్యక్తిగతంగా ఆయన ఏదో ముద్ర వేశాడో ఆ ముద్ర ఏదో మనం చెరిపేద్దామంటే ఆ తుగ్గులకి మీకు తేడా ఉండదని చెప్పేసి గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వీడియోలు కరెక్ట్ అనిపిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.